మాట్లాడండి. చాలా సంతోషం అండి. ఈరోజు మీ అందరినీ ట్యూస్డే ఈవినింగ్ కూడా కొలంబస్ లో ఇక్కడ కలవటం అనేది, అంటే కొలంబస్ లాస్ట్ వీకే వచ్చి ఉండాల్సింది. కొంచెం మాకు ఎక్కువ కొంచెం మాస్ ఉంటే బాగుంటుంది, కానీ ఈరోజు క్వాలిటీ పీపుల్ ఉన్నారు. అది కూడా మోర్ వాల్యుబుల్ దేన్ మాస్ అన్నమాట. అంటే అన్ఫార్చునేట్లీ ఆ టైంకి నేను కోవిడ్ ఈ వ్యాక్సిన్ వేసుకొని 2 వీక్స్ అవ్వలేదు కదా. దాని గురించి నేను ఆలోచించలేదు, మీ అందరి గురించి ఆలోచించి ఆ ట్రిప్ ఎగ్గొట్టడం జరిగింది అనమాట. 15th నుంచి 15th కంటే ముందే జరిగింది ఇక్కడ బిలీవ్. 15th నుంచి ఇప్పటి వరకు రోడ్డు మీదే ఉన్నాం. మీ గంగాధర్ గారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఎలక్షన్ అనేది. ఆయన చెప్పినట్టు అవర్ రోల్ ఈజ్ సింప్లీ ఆర్గనైజేషన్ కి కష్టపడి పనిచేసి ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ కోసం పనిచేసే వాళ్ళని సపోర్ట్ చేయడం, ఎంకరేజ్ చేయడం. దాంట్లో వాళ్ళు ఇప్పుడు అలాంటిది కాకుండా నేనేదో ఒక కోర్టులు చేర్చుకున్నాం, ఎంత కార్పొరేట్ సర్కిల్ అయిపోయింది. అంటే పరిస్థితుల వల్ల మార్పులు అనేవి వస్తాయి, కానీ ఆ మార్పు అనేది మంచిగా ఉండాలి కానీ చెడుగా ఉండకూడదు. అలా కొంతమంది ఏకమయ్యి ఏదో మా దగ్గర ఓట్లు ఉన్నాయి అనుకుంటా ఎప్పుడు కూడా పెద్దలను గౌరవించే మనస్తత్వాన్ని ఈ ఆర్గనైజేషన్ లో కల్టివేట్ చేశాను. ఎందుకంటే మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. నేను కూడా తానాలో ఎంటర్ అయినప్పుడు నేను తానా కంటే కూడా గొప్పవాడిననే ఎంటర్ అయ్యాను. ఈ తానాని ఏదో బాగు చేసేద్దామని, తానాకి ప్రెసిడెంట్ అవుదామని తానాలో ఫస్ట్ పొజిషన్ కే ప్రెసిడెంట్ కి నామినేషన్ వేయడానికి ప్రయత్నం చేశాను. ఆ రోజుల్లో వేయొచ్చు కూడా. ఆ రోజుల్లో ఏమి కండిషన్స్, రిక్వైర్మెంట్స్ ఏమీ లేవు. కానీ అప్పటి రోజుల్లో పెద్దలు ఇలా ఒకేసారి ప్రెసిడెంట్ అవటం అనేది మంచిది కాదు, ఆ సంస్కృతి మనం తీసుకురాకూడదు అని అప్పుడు నన్ను సెక్రటరీగా ఉండమంటే సెక్రటరీగా ఉండి తర్వాత ప్రెసిడెంట్ అవటం ఇలాంటివి జరిగినాయి అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కూడా ఈ ఆర్గనైజేషన్ 45 సంవత్సరాలు స్థాపించినప్పుడు కూడా మనందరం ఎవరూ లేవు ఇక్కడ. మనలో ఏ ఒక్కడో లేడు ఇక్కడ. ఒక 100 మంది తెలుగు వాళ్ళు, మన తెలుగు వాళ్ళకి ఒక మంచి సంస్థ ఉండాలనే కాన్సెప్ట్ తో మనకి చెప్తారు కదా, వేళ విశేషం మన ఫౌండేషన్ వేసిన టైము అని. దాని ప్రభావం వల్లే ఈ రోజు కూడా ఎన్ని అవతవలు వచ్చినా కూడా 45 years కూడా ఇప్పుడు ఒక వైబ్రెంట్ ఆర్గనైజేషన్ గా ఈ కంట్రీలో ఉంది అంటే ప్రతి తెలుగువాడు గర్వపడాలి. ఎందుకంటే ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ మోర్ ఇండియన్ కమ్యూనిటీ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతాను. ఐ సీన్ పంజాబీ, గుజరాతీ, మీరు చూసారంటే జీసీఏ, సిసిఏ, సిఎస్ఎఫ్, డిఎస్ఎఫ్ అందరూ గుజరాతీస్. 56 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. మన తెలుగుకి తానా అనేది ఒక వైబ్రెంట్ ఆర్గనైజేషన్. ప్రతి ఎథనిక్ కమ్యూనిటీ కూడా మనని ఆదర్శంగా తీసుకోవాల్సిన ఆర్గనైజేషన్. అలానే దీంట్లో మనం చేసే సర్వీస్ మనం ఒక్కడమే కాదు, ఎంతో మంది ప్రెసిడెంట్లు చేశారు. నల్లమూరి సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఈ తానా అనేది ఉంది అనే ఒక వైబ్రేషన్ తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. మనం ఏదో ఇవాళ ఆర్గనైజేషన్ లోకి వచ్చాము, ఏదో సెక్రటరీ చేశాము, నేను ఆటోమేటిక్ గా ప్రెసిడెంట్ అయిపోవాలనేది కాదు. చరిత్ర గుర్తుపెట్టుకోవాలా, పూర్వం ఆర్గనైజేషన్ కోసం కష్టపడ్డాలని రికగ్నైజ్ చేసుకోవాలా. అలా చేసుకుంటా ముందుకెళ్తేనే ఈ సంస్థ ముందుకెళ్తుంది అనే ఉద్దేశంతో మేము కూడా కంప్లీట్ గా రిటైర్ అయినాం. పిల్లలకు పెళ్లిళ్ళు చేసాం, మనవరాళ్ళు ఉన్నారు. ప్రశాంతంగా 4 రోజులు ఫ్లారిడాలో, 4 రోజులు మా ఉప్పుటూరు రేఖ ఇంటికి వచ్చి కూర్చుంటే 2 కాఫీ కప్పులు పట్టుకొని ఏదో వీడియో చేసుకుంటా ఉండొచ్చు. కానీ ఎందుకంటే ఆర్గనైజేషన్ మీద ఉన్న ఇంట్రెస్ట్, ఆర్గనైజేషన్ ఉన్న రికగ్నిషన్ కూడా మనందరం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇందాక మన బాలాజీ గారు చెప్పినట్టు
జనరల్గా మేము నాకు సిన్సినాటి వెళ్ళినప్పుడు కలిసేవాళ్ళు కానీ అందరూ అన్నిట్లో యాక్టివ్ ఉండలేరు. కానీ ఒక టైంలో టైం వచ్చినప్పుడు మనం యాక్టివ్ రోల్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా జగదీష్ తోటి మేము ఆల్మోస్ట్ 20 years నుంచి పనిచేస్తున్నాం. చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే ఈ నెగోషియేషన్స్, ఈ సెటిల్మెంట్స్ ఇవన్నీ జరుగుతాయి. ఇది ప్రతి సంవత్సరం జరిగే తంతే. ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక పొజిషన్కి 2 కాంపిటీషన్ వచ్చారు. ఇంకా ఉమెన్ కోఆర్డినేటర్స్కి అయితే ముగ్గురు వస్తూ ఉంటారు. అంటే ఇంకొంచెం మోర్ వైబ్రెంట్ ఉంటారు కాబట్టి వాళ్ళను కూడా కాఫీ కప్పుల దగ్గర నుంచి వేరే యాక్టివిటీ దగ్గర నుంచి ఎవరో ఒకళ్ళే పిక్ చేయగలుగుతాం. అదేవిధంగా ప్రతి ఎలక్షన్ లో కూడా ఈ తంతు ఉంటానే ఉంటుంది. జనరల్ గా సరే మన జగదీష్ మాత్రం ఆ స్కేప్ కోట్ చేసుకుంటానే వచ్చాం చాలా సార్లు కూడా. ఏదో ఫౌండేషన్ లో దాంట్లో ఉంటే పనికొస్తాడని పెట్టుకున్నా కూడా ఈ కాంపిటీషన్స్ లో విత్డ్రాల్ ఏదన్నా వస్తే ముందు జగదీష్ దగ్గరికి వెళ్ళేవాడు. అరే బాబు వాళ్ళిద్దరూ వినేటట్లేరా, నువ్వైతే కొంచెం బుద్ధిమంతుడివి అంటే వినేవాడు. ఆ రెస్పెక్ట్ ఇచ్చేవాడు. మనిషికి నాలెడ్జి సర్వీస్ చేయాలనే తపనే కాకుండా పెద్దలను గౌరవించే కల్చర్ కూడా ఉంది. మీరు ఎంత పెద్దవాడైనా కానీ మన తండ్రిని, తల్లిని, పెద్దల్ని గౌరవించినవాడు బాగుపడినాడు ఎవడు లేడు చరిత్రలో. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా ప్రతివాడు రిచ్ అవుతాడు. కష్టపడి పని చేసుకుంటుంటే ప్రతివాడి దగ్గరికి డబ్బులు వస్తాయి. ప్రతివాడు రిచ్ అవ్వాలి. యూ హ్యావ్ టు బి అంబిషియస్. దానికంటే ఓవర్ అంబిషియస్ గా ఉండటం అనేది తప్పు అని చెప్తాడు. ఇక్కడ ఇప్పుడు మనకి మీకు జగదీష్ కి ప్రత్యర్థి ఉన్నాడు. ఇక్కడ 13 సంవత్సరాలు నా దగ్గర పెరిగాడు. చాలా మంది తెలియనని మా అబ్బాయి అంటారు. నేను మటుకు ఎందుకు కాదనుకోవాలి అని ఒక్కడే ఉన్నాడు కదా, 2 ఓడి కింద లెక్కేసుకుంటా ఉండేవాడు ఎప్పుడు. అలా ఆర్గనైజేషన్ లో పెరగాల. ఆర్గనైజేషన్ లో పెరగకుండానే ఏదో వాపును చూసి బల్బ్ అనుకుంటూ కాంపిటీషను అంతా మళ్ళీ ఆన్ టాప్ ఆఫ్ ఏ మళ్ళా బెదిరింపులు ఇలాంటివి చేసుకోవడం అనేది మంచిది కాదు. అది మంచి సంస్కృతి కాదు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేదంటే 2 క్యాండిడేట్లు కూడా ఈ కొలంబస్ రీజన్ నుంచే ఉన్నారు. మీరు చూడండి, 2 ప్రొఫైల్స్ చూడండి, 2 వ్యక్తిత్వాలు చూడండి, 2 స్వభావాలు చూడండి. వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని రైట్ పీపుల్ ను మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. జగదీష్ తోటి ఎంత రిలేషన్షిప్ ఉందో అంతే రిలేషన్షిప్ నాకు అశోక్ తోటి కూడా ఉంది. ఉన్నా కూడా వాట్ ఈజ్ రైట్ అనేది ఐఎమ్ స్టాండింగ్ బై. వాడు ఇప్పటికీ చెప్తాడు, మా గురుగారు ఎప్పుడైనా నాకే చేస్తాడు అనుకుంటూ చెప్తా ఉంటాడు. జనం దగ్గరికి వెళ్ళి చెయ్యను. నేను ఇందాక ఈ సిడబ్ల్యూసి ఉమెన్ కూడా చెప్పాను అన్నమాట. వాళ్ళని చూసి చాలా గర్వపడ్డాం. వాళ్ళు 20 మందితో స్టార్ట్ చేసి వాళ్ళు 450 మంది ఒక టీం తయారు చేసుకుని కమ్యూనిటీ యాక్టివిటీస్ చేస్తున్నారంటే దట్ ఈస్ ద స్పిరిట్ వీ నీడ్ టు ఎంకరేజ్. అలానే మన సొంతమైనా కూడా, ఈవెన్ మై ఓన్ సన్ అయినా కూడా ఐ విల్ సే వాట్ ఈజ్ రైట్ అనేది. కాబట్టి ఈ సందర్భంగా ఈ ఒహాయో రీజన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఇవన్నీ టెంపరీ. అశోక్ విల్ నాట్ గో ఎనీవేర్. వాడికి పని చేయాలి అనే తపనుంటే డెఫినెట్ గా ఆర్గనైజేషన్ లో కలిపి పని చేసుకుంటారు. ఒక 2 సంవత్సరాలు ఓడిపోయినంత మాత్రాన తగ్గిపోయేది లేదు, పెరిగిపోయేది లేదు. కానీ ఈ రోజు ఈ టైంకి హూ ఇస్ వాట్ ఈజ్ రైట్ అనేది మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా మనం జగదీష్ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరూ కూడా మనం తప్పకుండా ఆయన్ని గెలిపించడమే కాకుండా ఇప్పుడు నరేన్ కొడాలి గారి ఫ్యాన్లు. కొడాలి గారి గురించి నేను చెప్పవలసిన లేదు. ఆయన మాట్లాడినప్పుడు మీరే చూస్తారు. ఇందాక మెన్షన్ చేశారు, మేము అందరం ప్రెసిడెంట్లు చేశాం. కానీ దేర్ ఆర్ సమ్ ప్రెసిడెంట్లు కొంచెం మాస్ గా ఉండేవాళ్ళు ఉంటారు. మాట్లాడాడు 10 మందితో మాట్లాడటం, 10 మందిని ఆర్టికులేట్ చేయగలిగిన కెపాసిటీ నాకు కానీ, సతీష్ వేమ కానీ, గంగాధర్ గారు కానీ ఇలాంటివి ఉంటారు. కొంతమంది ఇంటలెక్చువల్ టైప్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారు. చంపాల్ చౌదరి గారు ఈజ్ వన్ అమాంగ్ దెమ్. మేము కూడా ఏదో మా పంతులు గారు అనుకుంటా ఉండేవాడు. కానీ క్యాంపెయిన్ లో ఆయనతో తిరుగుతుంటే ఈయనలో ఇంత ఫైర్ ఉందా అనేది మాకే ఈ 10 రోజుల్లో అర్థమైంది. జనరల్గా వీ నో హిమ్ ఫర్ ఆల్మోస్ట్ 17-18 years నుంచి కూడా ఈ ఆర్గనైజేషన్ లో వేరియస్ యాక్టివిటీస్ చూస్తా ఉన్నా కూడా మనిషిలో
ఆ క్వాలిటీ అనేది అవసరం వచ్చినప్పుడు బయట పెట్టుకున్నాడే గొప్ప మనిషి అవుతాడు. ఇక ప్రతిదానికి పోయి నేను గొప్పని అని చెప్పుకునే కంటే సమయం సందర్భాన్ని బట్టి మన వ్యక్తిత్వాన్ని బయటకు తీసుకొచ్చుకుంటేనే మేమే సర్ప్రైజ్ అవుతున్నాం. ఎవ్రీ డే చాలా మంది నిన్నటి వరకు నెప్పల్లె గారని మాకు ర్యాలీలో ఉన్నాం. నేను ఆఫ్టర్నూన్ వరకు ఐ థాట్ ఆఫ్ గోయింగ్ విత్ అదర్ ప్యానల్ అండి. లాస్ట్ నైట్ నరేంద్ర గారి స్పీచ్ అయిన తర్వాత నేనంటానే కాకుండా మా వైఫ్ కి వీడియో చూపెట్టాను. నువ్వు ఈ ప్యానల్ అంటే వెళ్ళాలి ఎందుకు అని అడిగాను. వీళ్ళు కార్యకర్తలు, వీళ్ళు పనిచేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు నువ్వు ఎంకరేజ్ చేయాలి అని మా భార్య చెప్పింది కాబట్టి భార్యను కాదని నేను ఏది చేయను. నవ్ ఐఎమ్ ఎండోర్సింగ్ అని ఆ రోజు వరకు. అంతకుముందు ఆ గ్రూప్ వెళ్ళారు, ఈ గ్రూప్ వెళ్ళారు, ఆ ఊళ్ళో వేరియస్ గ్రూప్స్ ఉంటాయి. మీకు తెలియదే ఉంది, తెలుగు కమ్యూనిటీ ఉన్న దగ్గర గ్రూపులు తక్కువ ఉన్నాయంటే అతిశయోక్తి. అంత ఎక్కువ గ్రూప్ ఉంటాయి. ఇప్పుడు కొలంబస్ ఉందనుకోండి, కొలంబస్ లో నాకే తెలుసు చాలా గ్రూపులు ఉంటా ఉన్నాయి. అందరితో పరిచయం ఉంటుంది, అందరి స్వభావం మాకు తెలుసు. కానీ అటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటా ముందుకెళ్తానే ఉన్నాం. సంగా తెలుసు, మురళి తెలుసు, సామినేని తెలుసు, రామినేని తెలుసు, అందరూ తెలుసు. వీళ్ళందరూ హీరోలే. ఆ హీరోలందరితో కూడా కలిసి 10 నెలలకి పనిచేశాం. వాళ్ళందరితో కూడా పనిచేసిన అనుభవం ఉన్న మన మావాడు పేరే మర్చిపోతాను కాదు, మా ప్రబల. కాబట్టి అందుకని మీరందరూ కూడా తప్పకుండా అది. అలానే కాకుండా ఈ ప్యానల్లో మా రాజా సూరప్పనేని వాడికి ఫౌండేషన్ ట్రస్టీగా కంటెస్ట్ చేస్తున్నాడు. ఈ అమెరికాలో ఎవడన్నా నాకు ఒక శిష్యుడు ఉంటాడంటే మొట్టమొదట వాడే. మీరు $1 million ఇస్తానన్నండి కాక, మిలియన్ పక్కన పెట్టి నీకు $1 million కావాలా, జయరామ్ గారు కావాలంటే జయరామ్ గారు కావాలనే వ్యక్తి. వెరీ డౌన్ టు ఎర్త్. నాకు కూడా తెలియకుండా ఈ ఫౌండేషన్ లో పోటీ చేసే వాళ్ళు ఎవరెవరు గెలుస్తారు, ఎవరెవరికి ఎక్కువ ఓట్లు వస్తాయంటే ర్యాలీ నుంచి జాక్సన్ విల్ ఫ్లోరిడా నుంచి కూడా ఆనెస్ట్ గా చెప్పమంటారండి, సూరపనేనికి ఎక్కువ ఓట్లు వస్తాయండి అన్నారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అంటే వీళ్ళు ఆర్గనైజేషన్ అంటిపెట్టుకుని ఆర్గనైజేషన్ కోసం పనిచేసే వ్యక్తులు. మీకు ఈ ప్యానల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవ్రీబడి, నాట్ ఈవెన్ వన్, ఎవరో ఆనెస్ట్ గా ఈ సతీష్ తుమ్మల అని more than 10 years ఎక్స్పీరియన్స్ తక్కువ వాళ్ళు దీంట్లో ఎవరైనా ఉంటే మీరు ఈ ప్యానల్ ఓట్ వేయొద్దు అని నేను చెప్పాను. నేను ఎక్కడో ర్యాలీలోనో ఇక్కడ అతను ఇమీడియట్ గా వచ్చి మైక్ తీసుకొని సారీ సార్ నేను 8 years పనిచేశానని చెప్పాను. ఆ ఆనెస్టీ కూడా ఉంది వాళ్ళ దగ్గర. 8 years 10 years అనేది కాదు, వాళ్ళు ఆర్గనైజేషన్ అంటి పెట్టుకుని ఆర్గనైజేషన్ కోసం కష్టపడి పనిచేసిన ప్యానల్. అన్ఫార్చునేట్లీ మా భక్తా బల్లా గారు ఆ సెక్రటరీ పొజిషన్ లో ఉండాల్సింది. ఈ వేదవ రాజకీయాలు, వేదవ పాలిటిక్స్ తోటి చిన్న టెక్నికల్ డిఫికల్టీ అని చెప్పి అతను తప్పించి యునానిమస్ గా చేసుకోవడం జరిగింది. అంటే ఈ బోర్డులో మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ అని అదని ఇదని ఆ రకంగా అతను అన్ఫార్చునేట్ గా పొజిషన్ లో లేకపోయినప్పటికీ ఈ ప్యానల్ సపోర్ట్ గా, ఈ నరేంద్ర కొడాలి గారి ప్యానల్ సపోర్ట్ గా మాతో కలిసి ట్రావెల్ చేస్తున్న భక్తా బల్లార్ గారిని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. నాకు అతనితో ఆల్మోస్ట్ 20 years కలిసి పనిచేసే అవకాశం దొరికింది. ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ బోత్ ఆఫ్ అస్ ఆర్ లివింగ్ ఇన్ బే ఏరియాలోనే ఉంటాం కాబట్టి ఆల్మోస్ట్ ఎవ్రీ డే, ఎవ్రీ అదర్ డే అతను నన్ను చూడపోయినా, నాకు అతను చూడపోయినా ఆ రైతు నిద్ర పడుతుంది అనమాట. అలా కలిసి ఉండేవాళ్ళం. పబ్లిక్ లో ఇక భక్తా బల్లా అంటే ఈజ్ ఎ పబ్లిక్ మ్యాన్. అలాంటి క్యారెక్టర్స్ అలాంటివి ఉన్నాళ్లే ఈ ప్యానల్లో నరేంద్ర గారు చూజ్ చేసుకోవడం అనేది కూడా నరేంద్ర గారి వ్యక్తిత్వం, ఆయన గొప్పతనం. కాబట్టి మీ అందరినీ మేము కోరేది ఏంటంటే దీంట్లో మా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏం లేదు. మీ గంగాధర్ గారు క్లియర్ గా చెప్పారు, దేర్ ఈజ్ నో ఎజెండా, దేర్ ఈజ్ నథింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. అవర్ కాన్సెప్ట్ ఈజ్ ఎవరన్నా కానీ వాళ్ళు కూడా ఇప్పుడు వేరే ప్యానల్లో ఉన్న ప్రతి ఒక్కరితో కలిసే సేల్ చేశాం మేమందరం. మీ గంగాధర్ గారు క్లియర్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు.
వాట్ ఈస్ ద ప్రాసెస్, హౌ దే బికమ్ ద ప్రెసిడెంట్, హౌ దే బికమ్ ఎలివేటెడ్ దెమ్సెల్స్ అనేది కూడా వీటన్నింటినీ మేము అందరినీ అబ్జర్వ్ చేసినాను. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టే యాటిట్యూడ్ ఉన్న పీపుల్ మనం కొంచెం కనిపెట్టి ఉంచుకోవాలి. ఆ ప్రాసెస్ లోనే మా అశోక్ అనేవాడికి ఓటు వేయొద్దు, మీ జగదీష్ ప్రబల అనేవాడికి ఓటు వెయ్యండి అని కూడా చెప్తారు. అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ యానిమాసిటీ అగైనెస్ట్ హిమ్, స్టిల్ ఐ లవ్ హిమ్. అట్ ద సేమ్ టైమ్ హీ నీడ్స్ టు లెర్న్. ఒక రోజు కింద కూర్చున్నంత మాత్రాన మనకు నష్టమేం లేదు, ఒక రోజు పక్క తప్పుకున్నందువల్ల నష్టమే ఉండదు. అది వీ ట్రై టు ఎడ్యుకేట్ దెమ్. మేము అనుకున్నాం మనం ఎడ్యుకేట్ చేసామని అనుకుంటాం, ఒక్కోసారి ఫ్రెండ్షిప్ల వల్లే కానివ్వండి, వేరియస్ అదర్ రీజన్స్ వల్ల డీవియేట్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు ఇలాంటి ఒక దెబ్బ తగిలింది అనుకోండి, మీకు ఎప్పుడైనా కానీ కింద ఒక దెబ్బ తగిలితే ఇంకా స్ట్రాంగ్ గా తయారవుతాం మనం. కాబట్టి ఏదో మనతో కలిసి తిరిగాడు, మనతో ఉన్నాడు, మనం ఓడిపోతే ఏం పంపలేమంటూ పోవు. ఓడిపోయినంత మాత్రాన బోల్డ్ అంత వయసు ఉంది ఈ కుర్రాళ్ళకి. వీళ్ళందరికీ ఇంకా ఆర్గనైజేషన్ లో ఇంట్రెస్ట్ ఉండి చేయాలి అనుకుంటే డెఫినెట్ గా వాళ్ళ ఫ్యూచర్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మాత్రం జగదీష్ ప్రబల ఈజ్ బై ఎనీ మీన్స్ ఈజ్ క్వాలిఫైడ్ టు డూ దట్ పర్టికులర్ జాబ్. బై వర్చ్యూ ఈజ్ సిపిఏ అండ్ ఆల్ దట్. అతనకుండా ఎక్స్పీరియన్సే కానీ, అతనకుండా ఎడ్యుకేషనే కానీ డెఫినెట్ గా ఆర్గనైజేషన్ కి ఉపయోగపడుతుంది. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా, మీరు ఒక్కడు ఓటు వేయటం అనేది కాదు, మీ ఒక్క ఓటు అడగటం కోసం రాలేదు. మీరు ఒక మంచి పనికి, ఒక ఆర్గనైజేషన్ ఉపయోగపడే పనికి మీరు 10 మందికి చెప్పి 10 మంది ద్వారా ఈ ప్యానల్ గెలిపించి మీరు కూడా తానా అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కండి అని చెప్పడం కోసమే ఈ రోజు ఇక్కడ రావటం జరిగింది. మీరు ఎంతమంది వచ్చారనగా, మీలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక వాల్యుబుల్ సోర్స్. 10 ఓట్లు కానీ తెచ్చుకున్నా కూడా ఈ వ్యాలీలో దగ్గర 1700 ఓట్లు ఉన్నాయి. ఈ వ్యాలీలో అంటే మనం చూపెట్టాలి. దీంట్లో కులాలకి, మతాలకి, వీటికి వాటికి తేడా ఉండకూడదు. ఒకరినొకరు బెదిరించే సంస్కృతిని మనం ఏనాడు ఎంకరేజ్ చేయలేదు, ఎప్పుడు చేయకూడదు కూడా. బెదిరింపు కాల్స్, ఆ కాల్స్, ఈ కాల్స్, సర్కాస్టిక్ కాల్స్. సర్కాస్టిక్ మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుకున్నట్టే ఉండాలి కానీ ఒక కాంపిటీషన్, ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ చూపెట్టుకోవాలా, అదే టైప్ లో ఉండాలా. ఎవరికైనా నేను అదే అడ్వైజ్ చేస్తాను. ఎవరన్నా అలాంటి తప్పు చేస్తుంటే సరి చేసుకోమని చెప్తాం మనం. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్యానల్ ని అభినందిస్తారని, వీళ్ళందరినీ తప్పకుండా మంచి మెజార్టీతో గెలిపిస్తారని. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ మై మైండ్, నరేన్ కొడాలి అండ్ దిస్ ప్యానల్ విల్ బి ద ఎలక్టెడ్ తానా బోర్డ్. దాంట్లో నాకైతే ఏ రకమైన డౌట్ లేదు. ఇప్పుడు 10-12 సిటీలు తిరిగాం. తిరగక ముందు వేరు, తిరిగిన తర్వాత వేరు. దీంట్లో మా వ్యక్తిత్వాలు, మీ అందరి వ్యక్తిత్వాలు కూడా చెప్పకపోతే ఎవరికి తెలియదు. మీ అందరికి తెలియదు. చాలా మంది తెలుసుకున్న తర్వాత వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది కూడా ఉంటుంది. మేమందరం ఎవరో రాలేదనుకోండి, వాట్ ఎవర్ సంబడి సేస్ యూ బిలీవ్ ఇన్ ఇట్. అలా కాకుండా ఆ రకమైన ఎక్స్పోజర్ తీసుకొచ్చాం కంట్రీ అంతా కూడా. ఇంకప్పుడు 12 రోజులు అయింది. April 9th కి తిరిగి మేము బే ఏరియా వెళ్తాం. కాబట్టి ఇంకా మేము కూడా సాధ్యమైనంత వరకు 10 మందిని రీచ్ అయ్యి ఈ ఆర్గనైజేషన్ భవిష్యత్తు కోసం, నరేన్ కొడాలి మా బావమరిది ఏం కాదు, మా ఊరు కాదు, మా ఫ్రెండ్ కాదు, మా క్లాస్మేట్ కాదు, ఒక మంచి మనిషి. ఈ ఆర్గనైజేషన్ ఫ్యూచర్ కూడా ఉపయోగపడతారు. ఇట్ డజంట్ మీన్ ఇంతకుముందు చేసిన వాళ్ళు ఎవరు చేయలేదా, వాళ్ళందరూ అందరూ పనిచేస్తున్నారు. ఇలా మీ గంగాధర్ గారు చెప్పారు, లాస్ట్ 2 years లోనే దేర్ ఆర్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ చేశారు. అవి కంటిన్యూ చేసుకుంటానే. ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ ఫోరం, ఇది ఒక పొలిటికల్ ఎజెండా కాకూడదు. ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ ని మనం పరంగా పెట్టుకోవాలి కానీ మన పొజిషన్, మన పవర్ అనేది ఇంపార్టెంట్ కాదు. దీంట్లో ఏం పవర్ లేదు. అన్ఫార్చునేట్లీ ఈ దేశంలో 40 సంవత్సరాలు ఉన్న తర్వాత ఒకడు ఛాలెంజ్ చేస్తున్నాడు, ఒకడు నాతో డిబేట్ చేస్తానంటున్నాడు. నాతో డిబేట్ చేస్తే 2 minutes లో డిపాజిట్లు కూడా పోతాయి. ఏంటి వీళ్ళందరూ అమ్మ పుట్టిల్లు మేనమామ తెలియదని ఛాలెంజ్ ఎవరిని చేయాలో వాడు చేసుకోవాలి కానీ ఐఎమ్ నాట్ ఏ కంటెస్టెంట్. ఐఎమ్ ఏ వెల్ విషర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్.
ఆ ఆర్గనైజేషన్ ఏది మంచిదైతే దానికోసం నిలబడేవాడిని నేను. నన్ను ఛాలెంజ్ చేస్తారని తెలియదు తనం ఏంటంటే ఎమోషనల్ గా ఏదో చేస్తూ ఉంటారు అయినా విచ్ వీ డోంట్ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్. అలాంటిది కాకుండా నేను ఒక పాజిటివ్ వేలో తీసుకొని తప్పకుండా ఐ హావ్ డన్ దిస్, ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్, దట్స్ వేర్ యూ ఆర్ ద జడ్జెస్. ఆ టైపు పాలిటిక్స్ చేయాలి. ఐ హావెంట్ సీన్ ఎనీ నెగిటివ్ కామెంట్ ఫ్రమ్ హిమ్. లాస్ట్ 10 days లో ఎక్కడ మాట్లాడినా కూడా అంత పాజిటివ్ ఇంక్లూసివ్ కాన్సెప్ట్ తోటే నరేన్ కొడాలి టీం ముందుకెళ్తుంది. కాబట్టి నా పర్సనల్ గా మా ఏరియాలో కూడా ఇంకిప్పుడు కంటెస్టెంట్స్ గా ఉన్న వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళతో కలిసి 10 సంవత్సరాల నుంచి పనిచేశారు. సోల్జర్స్ వాళ్ళు కమ్యూనిటీలో ఏ యాక్టివిటీ ఉన్నా కానీ సోల్జర్స్ లాగా పనిచేశారు. అలాంటి పని చేసిన వాళ్ళు కొంచెం అప్పుడప్పుడు కొంచెం అహం తగ్గించుకోవాలా, 10 మంది వాట్ ఈజ్ రైట్ అన్నది అది ఫాలో అవుతా ముందుకెళ్తే వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది, వాళ్ళకి గౌరవం ఉంటుంది. గెలుపు ఓటములు అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ తప్పకుండా మీరందరూ ఆయన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్యానల్ ని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తారని ఈ అవకాశం కల్పించినందుకు కూడా మీ అందరికీ ఇక్కడ